మీల్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. తొలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి చిట్టిబాబు గారికి, కౌన్సిలర్లకి అందరికి కూడా శుభాకాంక్షలు. కొండపల్లిని మున్సిపాలిటీగా చేయాలని చెప్పి మొదట ఆలోచన వచ్చి ఆ రోజున మున్సిపాలిటీ చేయించడం. మున్సిపాలిటీ అయ్యేనాటికే నేను కొండపల్లి ఇబ్రహీంపట్నం మీద దృష్టి పెట్టి 32 కిలోమీటర్ల రైలు నిర్మాణం చేయటం. తర్వాత ఎన్నికలు జరిగి కార్యవర్గం పాలకవర్గం ఏర్పాటు కాకుండా 4 సంవత్సరాల కాలయాపన జరగటం, వివిధ కారణాల వల్ల ఆగిపోవటం ఒక రకంగా నన్ను నిరుత్సాహానికి గురి చేసింది. ఎందుకంటే కొండపల్లిని ఇబ్రహీంపట్నాన్ని కలిపి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ మున్సిపాలిటీ ఆలస్యం కావటం, చివరికి ఎట్టికేలకు పాలకవర్గం ఏర్పాటు అవడం సంతోషకరం. తప్పకుండా ఇప్పుడే నేను ఎంపీ గారు మాట్లాడుకున్నాం. త్వరలో మున్సిపాలిటీకి అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కాకుండా ఇతరత్ర విభాగాల నుంచి కూడా నిధులు తీసుకురావడం కోసం కృషి చేస్తాం. ఇప్పుడు దాకా ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళు నిర్దిష్టంగా ఏ చర్యలు చేపట్టలేని పరిస్థితి. ఇప్పుడు పాలకవర్గం ఏర్పాటైంది కాబట్టి ఆయా ప్రాంతాల మీద దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, దైనందిన కార్యక్రమాలు కావచ్చు తప్పకుండా బాధ్యత తీసుకుంటారు. ఈ కొత్త పాలకవర్గం ఏర్పాటైంది. దురదృష్టవశాత్తు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు మళ్ళీ ఏదో సమ్మె అని చెప్పి మొదలెట్టారు. నేను చెప్పేది ఏంటంటే సహేతుకమైన నిర్ణయాలు ఏదున్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ అందరూ అంత ఎత్తున కూర్చొని ఏదో డిమాండ్లు పెడితే అల్టిమేట్గా ఎవరు కడతారు? ఎవరో కట్టరు, ప్రజలే కట్టాలి, ప్రజల నుంచే వసూలు చేయాలి. వాళ్ళు దాన్ని కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్తే కేవలం దీని వరకే దృష్టి సారించడం కరెక్ట్ కాదు. అసలే కొండపల్లి మున్సిపాలిటీ రకరకాల అవస్థల్లో ఉంది. ఇక్కడ నిరంతరం కష్టపడి దిగజార్చాలని చెప్పి ప్రయత్నం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అలజడులు సృష్టించి ఇప్పుడు కాశ్మీర్లో కావచ్చు, ఇతర ప్రాంతాల్లో టెర్రరిస్టులు చేసే చర్యలకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే చర్యలకి ఏమీ తేడా లేదు. వాళ్ళు తుపాకులు బాంబులు కొట్టుకొని వస్తే వీళ్ళు కర్రలు కొట్టుకొని వచ్చి మీరు రపా రపా అని చెప్పి ఒక వింత పదాలు ప్రవేశపెట్టి ప్రజలకి జుగుప్స కలిగించేటట్టు ప్రతి ఒక్కరికి ఏదో కార్లు వేసుకొని బయలుదేరగానే పక్కన ఒక 5-6 వేల మంది జనం రావడమే గొప్ప విశేషం కాదు. ఒక కమెడియన్ని తీసుకొచ్చి, సీనియర్ నటుని తీసుకొచ్చి కూడా బజార్లో ఎమ్మడికనుక ప్రచారం చేసి తిప్పితే వాళ్ళకి 10,000 మంది వస్తారు. కానీ మనం ప్రజాప్రతినిధులుగా ఉండి బాధ్యత కలిగి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేటట్టుగా ఉండాలి తప్పితే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, అభివృద్ధి వెనకపోవాలి, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని చెప్పి ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తాడు తప్పితే అభివృద్ధి చేయడానికి ప్రయత్నించడంలో అభివృద్ధి అడ్డుపడతా ఉన్నాడు. ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుకుంటూ కొండపల్లి కొత్తగా ఏర్పడిన పాలకవర్గ చైర్మన్ గారికి, సభ్యులకి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, శుభాభినందనలు. నేను ఏమైతే ఆకాంక్షించి ఈ మున్సిపాలిటీని చేశామో మీకున్న వ్యవధి కొద్ది కాలమే కాబట్టి దాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకొని ప్రజలకు మరింత మెరుగైన పౌర సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ పత్రికా సోదరులకు ధన్యవాదాలు. సుమారు 4 సంవత్సరాలు సమయం అయింది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కోర్టులో కేసులు పెండింగ్ ఉండటం వల్ల కొంచెం అప్పుడే విజయం వరించిన 4 సంవత్సరాలు చైర్మన్ పదవి కోసం తెలుగుదేశం పార్టీ ఆగవలసి వచ్చింది. ముందుగా చైర్మన్గా నియమితులైన చిట్టిబాబు గారికి, కౌన్సిలర్లకి అందరికీ కంగ్రాచులేషన్స్. వైస్ చైర్మన్ అయిన శ్రీను గారికి, విజయలక్ష్మి గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్. కొండపల్లి ప్రాంతం అంటేనే ఒక ప్రసిద్ధ ప్రాంతం. విజయవాడ నగరం ఎంత పాతబడిందో అంత పాత గ్రామం ఇక్కడ ఉండేది కొండపల్లి ప్రాంతం. ఈ కొండపల్లి ప్రాంతంలో ఎన్నో హెరిటేజ్ సైట్లు ఉన్నాయి, ఎన్నో అందమైన కొండపల్లికి సరైన సదుపాయాలు, మంచినీటి కానీ అంతేకాకుండా డ్రైనేజ్ సమస్యల నుంచి గట్టెక్కిద్దాం. కొండపల్లి మున్సిపాలిటీలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యంగా బస్టాండ్ని కూడా ఒక దశలో తీసుకెళ్దామని నేను, ఎమ్మెల్యే గారు గత 4 రోజుల బ్యాక్ అనుకున్నాం. కానీ ఆయన కూడా విదేశీ పర్యటన ఉండటం, నేను కూడా వివిధ ప్రాంతాల్లో ఉండటం వల్ల రేపు రాబోయే కాలంలో వారం రోజులు 10 రోజుల లోపల కొండపల్లి ప్రాంతానికి సరైన ప్రణాళికల్ని తీసుకుని ముఖ్యమంత్రి వర్యుల వద్దకు వెళ్ళి కొండపల్లికి కావాల్సిన సౌకర్యాలన్నీ మెరుగుపరిచే విధంగా మీతో పాటు నేను, ఎమ్మెల్యే గారు కూడా ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా అటు పక్కన అమరావతి ప్రాంతం, ఇటు పక్కన విజయవాడ నగరంలోని గొల్లపూడి, కొండపల్లి ప్రాంతాల్లోని ఎప్పుడో పవిత్ర సంఘం దగ్గర మన హారతుల ప్రోగ్రాం జరిగేటప్పుడు ఎప్పుడూ కూడా ప్రజలందరూ కలకల్లాడి ఉండేవాళ్ళు. మేము మొన్న ప్రణాళికలో డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్లో కూడా కొండపల్లి ప్రాంతంలో ఒక జూ, ట్రెక్కింగ్,
అన్నిటికన్నా ముఖ్యంగా కొండపల్లికి కోటకి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ తీసుకొస్తే ముఖ్యమంత్రి గారు వస్తానని చెప్తున్నారు. కాబట్టి రోడ్డును కూడా రిపేర్ చేసి ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా నాకు ఎంపీ లాట్స్ నుంచే కేటాయించడం జరిగింది. వాటిని కూడా అభివృద్ధి చేసి ముఖ్యమంత్రి గారిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ సమస్యలను వారికి ఎక్కువపరిచి నేను గారు ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతం ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో ఉన్న కొండపల్లిని అభివృద్ధికి కృషి చేస్తామని కార్పొరేటర్లు చైర్మన్ గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.